భగవద్గీత గురించి చాలా విషయాలు మీరు చెప్పడం జరుగుతుంది. అసలు మీరు ఎప్పటినుంచి ఈ జోన్‌లోకొచ్చారు? స్పిరిచ్యువల్ కావచ్చు, భగవద్గీతను తెలుసుకోవడం, ఈ నామస్మరణ చేయడం, నలుగురికి వాటి యొక్క విశిష్టత తెలియచేయడం. మేము చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాల పట్ల చాలా ఆమ్, మా ఇంట్రెస్ట్ అనేది ఉండేది. మేము చిన్నప్పటి నుంచి భగవద్గీతలో ఉండే శ్లోకాలు కానీ భగవద్గీత అధ్యయనం చేస్తూ వచ్చామన్నమాట. కానీ ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ చదువుతున్నామో దెన్ మై ఇంట్రెస్ట్ ఇన్ భగవద్గీత ఇంకా ఆధ్యాత్మికత చాలా ఎక్కువైంది. మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో. సో అప్పటి నుంచి మేము ఇంకా డీప్గా స్టడీ చేస్తున్నాం. దాని తర్వాత మేము ఎప్పుడైతే మా మెటీరియల్ లైఫ్ని పూర్తి చేసి ఆశ్రమంలో ఉండటం ప్రారంభం చేశామో అప్పుడు ఇంకా డీటెయిల్గా గీతా భాగవతాలు అధ్యయనం చేశాం. దాని తర్వాత మా గురువు గారి ఆదేశం ఇచ్చాక దాన్ని 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు డిగ్రీ అయిపోయింది. మీరు డిగ్రీ అది గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఈ జోన్‌లోకి రావడానికి ఏదో ఒక మోటివ్ ఉంటుంది కదా గురూజీ? ఏ మోటివ్ లేదు. చిన్నప్పటి నుంచి మాకు అనిపించేది ఈ జన్మ భగవంతుడికి ఇవ్వాలి. ఎన్నో జన్మలు ఎంతోమందికి ఇచ్చాం, మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది. ఎవరికి ఈ ప్రపంచంలో ఇచ్చినా సరే దానికి విలువ ఉండదండి. చూడండి, ఒక పువ్వు పుట్టినప్పుడు ఒక పువ్వు వికసించిందనుకోండి, దాన్ని తీసి కొంతమంది ఊరికే తల్లో పెట్టుకుంటారు, షో కోసం తల్లో పెట్టుకుంటారు. అది కింద పడిపోయింది అనుకోండి, ఎవరేం పట్టించుకోరు. కొంతమంది బొమ్మల పైన పెడతారు, అక్కడ నుంచి కింద పడిపోయింది అనుకో ఏం పట్టించుకోరు. తోరణం కడతాం, అది కింద పడిపోయింది అనుకోండి, పెద్దగా ఏం పట్టించుకోరు. కానీ పరమాత్మ భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉన్న పువ్వు ఉందనుకోండి, మనం ఇచ్చామనుకోండి, దాన్ని తీసి కళ్ళకద్దుకొని పెట్టుకుంటాం. ఎందుకు అని అంటే ఏ వస్తువుకైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళిందనుకోండి దానికో విలువ వస్తుంది. అంతేనా? భగవంతుడి దగ్గర ఏ వస్తువు ఉన్నా సరే దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యమైన అంత విలువైన ఆల్రెడీ విలువైన మానవ జన్మ, దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్ధదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అని. అన్నిటికంటే దుర్లభమైనది ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది మనుష్య శరీరము అని అంటారు. కాబట్టి అటువంటి దుర్లభమైన మనుష్య శరీరాన్ని ఒక మంచి కాజ్, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఇవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ సంకల్పం పెరిగి పెరిగి పెద్దగా అయ్యాక మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల. తల్లిదండ్రుల ప్రోత్సాహం మీకు ఎంతవరకు ఉండేది? ఎందుకంటే మీరు ఈ కాలం జనరేషన్ అబ్బాయి, చదువుకున్నారు, అన్నీ తెలుసు. అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా ఉన్న వ్యక్తి మీరు. అయినా కూడా మీరు ఇంకా అప్పటి విలువలు కావచ్చు, అప్పటి విషయాలు కావచ్చు, మీ యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సహించడం కావచ్చు, నలుగురికి ఏదో చెప్పాలి అనే మీ సంకల్పం కావచ్చు, తల్లిదండ్రుల ఆ కృషి కావచ్చు, ప్రోత్సాహం ఏం చెప్తారు? మేము ఇలా ఉన్నాము అని అంటే మొత్తం మా తల్లిదండ్రులు దయ అనే చెప్తాను. వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళు వెనకాలండి మమ్మల్ని ఈ మార్గంలో నడిపించారనమాట. మేము ఎన్నడైతే మేము ఆశ్రమ స్వీకారం చేస్తున్నాము, మేము ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాము అని అన్న రోజుల వాళ్ళు పూర్తి ఆమోదాన్ని తెప్పించారనమాట. వాళ్ళు అన్నారు, సరే నాన్న, ప్రపంచంలో ఎన్నో చెడు పనులు చేస్తున్నావు, నువ్వేం చెడు పని కోసం కాదు కదా వెళ్ళేది, దేశం కోసం, సమాజం కోసం, దైవం కోసమే కదా నువ్వు వెళ్ళేది, మా పూర్తి అండదండలు నీ పైన ఉన్నాయని ఆశీర్వదించి పంపించారు. మీరు ఒక్కరైనా గురూజీ, లేదంటే ఇంకెవరైనా? మాకు తమ్ముడు ఉన్నాడు, ఆయన వివాహం అయిపోయింది. ఆశ్రమంలో మీలా చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎలా మోటివ్ చేస్తుంటారు? ఇప్పటిలో కూడా నిజంగా ఆశ్రమంలో చేరి భగవద్గీత మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు తెలుసుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారా? మా ఆశ్రమంలోనే 150 మంది ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ కాలంలో నిజంగా ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే అండి, అందరూ ప్రపంచంలో ఆనందం కోసం అని, ఎంటర్టైన్మెంట్ అని అంటాను చూడండి, దానికోసం అన్ని చోట్ల ఎతుకుతూ ఉంటారు. కానీ ఏ ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్కువసేపు లాస్ట్ ఉండదండి. ఏదైనా సరే ఒకసారి చూస్తే చాలా ఆనందం వేస్తుంది, 2 సార్లు 3 సార్లు, దాని తర్వాత మనిషికి ఆ స్వాంతన అని ఇవ్వలేదు. ఎక్కడైతే ఏ వస్తువు అయితే ఒకసారి దొరికాక ఇంకా ఏ కోరికలు అనేవి ఉండవో అది అన్నిటికంటే గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు మనసు. జనాలు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీరు చూసారనుకోండి, టీవీలో ఎక్కువ ఛానళ్ళు ఉండేవి కాదు, 30-40 ఛానళ్ళు ఉండేవి. ఇప్పుడు 400-500 ఛానళ్ళు ఉన్నాయి. అయినా సరే టీవీల్లో చూస్తారు, మళ్ళీ ఓటీటీ అంటారా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన చూస్తుంటారు. దాని తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సరిపోక ఇంకేం చేయాలని పరిగెత్తి. ఎందుకంటే ఇవన్నీ దే ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ద సోల్. ఇవన్నీ ఆనందం ఇస్తూ ఒక ఛానల్ ఆనందం ఇచ్చింది అనుకోండి. ఇంతకుముందు రామాయణం ఒకటే ప్లే అయ్యేది టీవీలో, ఒక దూరదర్శన్ సీరియల్ ఒకటే ఉండేది, ఛానల్ ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినా సరే మనిషి ఇంకా 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 స్క్రోల్ చేస్తూ మేము ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కాన్స్టెంట్గా జనాలు ఇలా ఉంటారు, ఆ రీల్స్ని తిప్పుకుంటూ. పక్కన ఏం జరుగుతుందంటే ఇంకా ఏది వాళ్ళకి ఇదొక్కటి నాకు చాలు అనేది అనిపించదన్నమాట.
కానీ మన శాస్త్రం చెప్తుంది సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. నీకు నిజమైన ఆనందం జీవితంలో కావాలి అని అంటే అది భగవద్భక్తి మార్గంలో ఉన్నది, సేవ అనే దానిపైన ఉన్నది.